సో రీసెంట్గా చూసిన ఏ ఫిల్మ్స్ మీకు బాగా నచ్చాయి కామాక్షి గారు? అరే నేను ఇందులో లేనే ఉంటే బాగుండు, ఈ టెక్నీషియన్తో వర్క్ చేయాలనుకున్నది. ఓ నేను మొన్న యామి గౌతమ్ గారిది ధూమ్ధామ్ చూసాను. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇట్ వాజ్ లైక్ వెరీ దిస్ జనరేషన్ ఉమెన్ క్యారెక్టర్ అది. అందులో ఒక మోనోలాగ్ కూడా 2.5 minutes మోనోలాగ్ చెప్పారు ఆవిడ. అమ్మాయిలు ఎందుకు అబద్ధాలు ఆడతారు మీరు అని హస్బెండ్ అడిగితే ఇందుకు ఆడతామని ఒక 2.5 minutes మోనోలాగ్ చెప్పింది. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. అంటే ఇప్పుడు నాకు తక్కువ అదే గుర్తొచ్చింది, ఒక 2 days బ్యాకే చూసాను. సో దట్స్ దేర్. సో బట్ పుష్ప, కల్కి, RRR ఇలాంటివన్నీ వాట్ యూ ఫీల్ అంటే ఎంత ప్యాన్? RRR ఐ లవ్డ్ ఇట్. నాకు రాజమౌళి గారు హెస్ అ కంప్లీట్ ప్యాకేజ్ అనిపిస్తారు ప్రతిసారి. హీ నోస్, అది ఒక మీమ్ ఉంటుంది కదా బ్రహ్మానందం గారిది, ఐ నో ది ఆడియన్స్ పల్స్, ఐ నో పీపుల్స్ పల్స్ అని. హీ నోస్ వేర్ టు ఇంబైబ్ యాక్షన్, వేర్ టు ఇంబైబ్ ఎమోషన్. క్యారెక్టర్స్ రైటింగ్ నాకు చాలా నచ్చుతుంది ఆయనవి. నాకు RRR నేను థియేటర్కి వెళ్ళి ఎన్టీఆర్, వెంకటేష్ గారు తర్వాత ఎన్టీఆర్ గారు నా ఫేవరెట్ యాక్టర్స్. అవునా? యా. సో నేను థియేటర్కి వెళ్ళి కంప్లీట్గా స్క్రీమ్ చేసుకుంటే చూసాను. ఎన్టీఆర్ గారు అండ్ ఆలియా ఐ రియలీ లవ్. అప్పుడే దానికన్నా ముందే గంగూబాయ్ ఎఫెక్ట్ ఉండింది నాకు. ఐ వాజ్ స్క్రీమింగ్ గంగూబాయ్ గంగూబాయ్ అని అరుస్తా ఉన్నాను ఇక్కడ కూడా. సో యాజ్ అ వేరే యాక్టర్స్ మూవీస్ వచ్చేసరికి నేను అందరి ఆడియన్స్ లాగానే చిన్నప్పటి నుంచి ఈ సినిమాలు చూసి పెరిగిందాన్నే కాబట్టి ఐ ఎంజాయ్ ఇట్ లైక్ ఎనీ అదర్ ఆడియన్స్. ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చారా మీరు? ఆపరేషన్ చేశారా? బుజ్జి బుజ్జి సర్జరీలు? సర్జరీస్ చేయలేదు, ప్రొసీజర్స్ చేస్తాం. ప్రొసీజర్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, అవి చేసేవాళ్ళం ఇంటర్న్షిప్లో. నౌ ఐఎమ్ అలౌడ్ టు డూ ఇఫ్ సంబడీ ఈస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, స్టిచెస్ వేయడం, ద స్మాల్ ప్రొసీజర్స్ విల్ హ్యావ్. నో కుట్లు అల్లికలు ఓకే, కుట్లు అల్లికలు నైస్, అంతవరకు చేయొచ్చు. అంటే మీరు యాక్చువల్గా డాక్టరే, ప్రాపర్ డాక్టర్, కానీ యాక్టర్ అయిపోయారు ఇప్పుడు. ఐఎమ్ నాట్ అ సర్జన్, ఐఎమ్ అ డాక్టర్. బట్ దానివల్ల కొంచెం ఐ యు రెస్పెక్టెడ్ మోర్ బికాస్ ఎడ్యుకేషన్తో, బికాస్ ఇప్పుడు మనం వినే రకరకాల వల్నరబుల్, కొంచెం ఎంబారసింగ్ సినారియోస్ అమ్మాయిలకి, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో బ్యాకింగ్ లేని వాళ్ళకి, ఒక కొత్తదనం, ఎక్కడ బౌండరీస్ డ్రా చేయాలో తెలియకపోవడం. బట్ వన్స్ యూఆర్ అ డాక్టర్, ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ దట్, అంటారు మామూలుగా దట్ కొంచెం నో నాన్ సెన్స్ అని. దట్స్ దేర్ అండి. అంటే నేను అలానే మెయింటైన్ చేసుకున్నాను, అటు నుంచి కూడా అలానే వచ్చింది. ఐ థింక్ నేను మెయింటైన్ చేసుకోవడానికి రీజన్ ఇస్ ఐ థింక్ మై ఎడ్యుకేషన్, ది ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. నేను 24 yearsకి ఇండస్ట్రీకి వచ్చాను. చాలామంది యాక్ట్రెసెస్ 16-17 yearsకే వచ్చేస్తారు. ఇప్పుడు కూడా ఉన్నారా ఈ జనరేషన్లో కూడా 16-17కే హీరోయిన్స్ అయిపోతున్నారు, ఆర్ యాక్ట్రెసెస్ అయిపోతున్నారు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. దాని తర్వాతే ఏదైనా సరే. అవును, అదొక ఫౌండేషన్ వస్తుంది పర్సనాలిటీకి. పర్సనాలిటీ వస్తుంది. ఫస్ట్ యూల్ నో మనమేంటో మనకు తెలియనప్పుడు మనం బౌండరీస్ ఎక్కడికి గీయాలో ఎలా తెలుస్తుంది? కరెక్ట్, అది తెలుసుకోవడానికి అదొక అన్వేషణ. ఎగ్జాక్ట్లీ. సో ఎడ్యుకేషన్ అది వచ్చిన తర్వాత ఇక్కడికి రావడం. అండ్ ఇండస్ట్రీలో కూడా డాక్టర్ అన్న వెంటనే యాజ్ యూ సెడ్ ఎవ్రీబడి థింక్ డాక్టర్ ఇస్ అ నోబెల్ ప్రొఫెషన్. సో అండ్ అది చదవడం కూడా కష్టమే. సో అది ఉండింది, ఆపోజిట్ సైడ్ నుంచి కూడా అది ఉండింది. అండ్ ఐ వాజ్ ఆల్సో ఐఎమ్ ఎ వెరీ రిజర్వ్డ్ పర్సన్. ఇదిగోండి ఇలా ఇలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఐ గెట్ ఎక్సైటెడ్. సో తేడా వస్తే క్లోరోఫామ్ అంతే. ఐ కీప్ టెల్లింగ్ దట్ చాలా మందికి. అవునా? నాకు తెలియదు, నేనే అనేసాను. ఐ కీప్ టెల్లింగ్ పీపుల్ ఇట్లానే చేస్తూ ఉండు, ఇంజక్షన్లో ఏదైనా కలిపేసి ఇంజెక్ట్ చేసేస్తా. అంతేగా అంతేగా. సో అయితే మరి మీరు యాక్చువల్లీ ఇంత ఇంత బ్యూటిఫుల్ ఒక డైవర్స్ ప్లాన్తో, పోర్ట్ఫోలియోతో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఏమేమి ఈ సంవత్సరం 6 అని చెప్పారు కదా, ఏదైనా ఒకటైనా లీక్ ఇస్తారా మాకు? అదే నవీన్ చంద్ర గారిది ఇప్పుడు లైలా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నవీన్ చంద్ర గారితో వి డిడ్ అ వెరీ సస్పెన్స్ డ్రామా. ఒక్క రోజులో జరిగే కథ అది. సో అది నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అలా ఏమైనా రిలీజ్ ఉండొచ్చు. విల్ హ్యావ్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్. ఐ ఆస్క్డ్ పర్మిషన్, సార్ ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే నేను చెప్పొచ్చా అని పర్మిషన్ తీసుకొని వచ్చాను. సో దిస్ వన్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ నియర్ టు రిలీజ్. దాని తర్వాత ఇంకో 2 projects ఈ ఇయర్లో రిలీజ్ అవుతాయి. ఇంకో 3 projects ఏదైతే షూట్ చేస్తున్నా నెక్స్ట్ ఇయర్కి రిలీజ్. ఇప్పుడు లైలా ఉంది కదా, వేర్ ఇస్ మజ్ను?
ఇంకా టైం ఉందా? చాలా టైం ఉంది. లైలా విశ్వక్ ఇస్ ది లైలా, నేను అందులో సుందరి కాబట్టి. అవును కాబట్టి అంటే బట్ రియల్ లైఫ్ లో ఇంకా టైం, ఐ మీన్ ఆఫ్ కోర్స్ అలా నేను లేదు. ఐఎమ్ నాట్ సంబడి హూ థింగ్స్ ఐ వెయిట్ ఫర్ ది రైట్ టైం. ఎమోషన్స్ డజంట్ కమ్ లైక్ దట్. టైం చూసుకొని రావు. ప్రేమ మనం కాన్షియస్ గా చేసే ప్రేమ ప్యార్ క్యా నహీ జాతా హో జాతా హై. హో జాతా హై. అంతే కదా. అంతే. సో అలాగా యూర్ ఓపెన్. ఐఎమ్ ఓపెన్ అంతే, బట్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నేను ఓపెన్ అనుకుంటాను కానీ ఐఎమ్ ఆల్వేస్ ఇన్వెస్టెడ్ ఇన్ మై కెరియర్ అండి. ఐఎమ్ లైక్ ఓకే ఈ క్యారెక్టర్ ఎలా పర్ఫామ్ చేద్దాం, దీని మీద ఎలా వర్క్ చేద్దాం. సమ్ టైమ్స్ ఈవెన్ నౌ ఐ గో, ఇప్పుడు మనకి పాండిచేరిలో వీ హ్యావ్ థియేటర్ గ్రూప్ ఉంది, ఆదిశక్తి. సో నాకు నేను ఎప్పటికప్పుడు టు బీ అప్ టు డేట్ వెళ్తూ ఉంటాను. అక్కడ ఇక్కడ థియేటర్ దానికి వెళ్ళి ఇంటెన్సివ్ వర్క్షాప్స్ ఉంటాయి 2 weeks 3 weeks. ఐ ట్రై టు లెర్న్ సమ్ న్యూ టెక్నిక్స్. సో ఐమ్ ఆల్వేస్ ఏం చేద్దాం, నెక్స్ట్ క్యారెక్టర్కి ఎలా వర్క్ చేద్దాం, అలా అదే ఉంటుంది కాన్స్టెంట్గా. సో యూఆర్ కంప్లీట్లీ లైక్ రూటెడ్ ఇన్ దిస్. ఇట్స్ సచ్ అ స్ట్రేంజ్ డైవర్షన్ యూ టుక్ కదా. అంటే నాట్ దట్ మెడిసిన్ చేసి ఎప్పుడు కూడా ఐ థింక్ దట్ ద లెర్నింగ్ అండ్ ద హోల్డ్ ఓవర్ లైఫ్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ అండ్ ద బ్యూటీ pageant journey, modeling journey has everything has enriched you, no doubt. But it is such a strange diversion. మీరు అటు ఒక సీరియస్ దీనిలోకి వెళ్ళి ఆ సీరియస్ నుంచి ఇది కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ కాలింగ్ మీ అని అది గ్రహించుకుని ఇటు రావడం చాలా సాహసోపేతమైన డెసిషన్ కామాక్షి గారు. సో ఐ థింక్ ఫర్ దట్ యూ షుడ్, ఐ ఫీల్ ఇట్స్ వన్ లైఫ్ లివ్డ్ కాబట్టి మనం మనసుకి నచ్చిన పని చేస్తూ బ్రతకడం గ్రేట్ ఆపర్చునిటీ. సో మీలాగా చాలామంది ప్రొఫెషనల్ డైవర్షన్స్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు ఇవాళ? అయ్యో, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ గివింగ్ అడ్వైజెస్ అండి. అంటే ఐ బిలీవ్ ప్రతి ఒక్కళ్ళ జర్నీ ఇండివిజువల్ చాలా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు నేను యాక్ట్రెస్ని, నాలాగా చాలామంది యాక్ట్రెసెస్ నా టైంలో నాతో పాటు వచ్చారు 2019 2020లో. సో ప్రతి ఒక్కరికి మా జర్నీస్ ఉన్నాయి. యూనో టేకింగ్ రైట్ డెసిషన్స్, థింగ్స్ వర్కౌట్ అవ్వడం అదే టైంకి. అండ్ కొన్ని హార్డ్ డెసిషన్స్ అయినా మనం, there are some hard decisions but they are the only right decisions to make. తప్పదు, కొన్ని తప్పదన్నప్పుడు you have to go through it. Exactly. అవాయిడ్ చేసి లాభం లేదు. ఆ హార్డ్ డెసిషన్ కి ఏంటి ఇన్నర్ కాలింగ్ అంటే అదే సరిగ్గా అనిపించట్లేదు ఇక్కడ, నాకు ఇంకేదో ఉందనే తోలుస్తుంది మనసు, దానికి రెస్పాండ్ అవ్వాలంటారు. ఆన్సర్స్ వస్తాయి అందరికి. Sometimes immediately, sometimes later. It takes time. But one has to have the courage to explore it. మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలానే ఉంటుంది. అమ్మ మిమ్మల్ని, మదర్ సపోర్ట్ చాలా ఉంది. ఇనిషియల్లీ ఎవ్రీబడి వర్ రిలక్టెంట్ అండి. అంటే బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? నేను అన్నయ్య కూడా ఇంజనీరింగ్ ఫినిష్ చేసి దెన్ ఇదే ఫీల్డ్లో ముంబైకి వెళ్ళి సుభాష్ గారి కాలేజ్ విజ్లింగ్ వుడ్స్లో హీ డిడ్ హిస్ మేజర్స్ ఇన్ సినిమాటోగ్రఫీ అండ్ రైటింగ్. ఓ అన్నయ్య ఈ సైడే మరి. సో కాకపోతే మనకు తెలిసిందే కదా హౌ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్. వీ గివ్ మోర్ ప్రయారిటీ టు ఎడ్యుకేషన్ అండ్ యూనో సేఫ్టీ, సెక్యూరిటీ ఇస్తాం. ఎక్స్ప్లోరింగ్ దిస్ ఫీల్డ్ ఇస్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ రిస్క్ టేకింగ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే. అందులో లాగా ఒక 6 years అయిపోయిన తర్వాత ఒక జాబ్ వచ్చేస్తుంది, తర్వాత ఆ జాబ్ చేసుకుంటే ఇంకేమైనా అలా ఉండదు కదా. ఇందులో ఎవ్రీ డే ఏమవుతుందో మనకు తెలియదు. ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీబడీస్ ఫేట్ చేంజెస్ ఇక్కడ. కరెక్ట్, వెరీ ట్రూ. అండ్ అన్సర్టనిటీ, నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ వస్తుందో తెలియదు. ఒక hope and enthusiasm, and you have to keep crafting and reinventing, make yourself relevant all the time. Exactly. So you mentioned financially middle class background నుంచి వచ్చారని. సో మీరు డబ్బులు కొంచెం చేతిలోకి వచ్చాక కొనుక్కున్న లగ్జరీ ఐటమ్ ఏంటి? పర్ఫ్యూమ్, వాచెస్? ఐ లవ్ వాచెస్ బట్ ఎందుకో నేను ఎక్కువ ఏమి కొనను. ఐఎమ్ నాట్ అ మెటీరియలిస్టిక్ పర్సన్. నాకు ఇప్పుడు కూడా ఏమైనా ఈవెంట్స్కి వెళ్ళాలంటే అబ్బాయి ఇప్పుడు డ్రెస్ అవ్వాలా సర్లే అలా అనుకుంటాను నేను. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఇంట్లో ఉంటే ఒక ప్యాంట్ ఒక టీషర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటాను. ఐ హ్యావ్ అ యంగర్ సిస్టర్ అండి. మా పిన్ని పిల్లలు వాళ్ళు కూడా మాతోనే ఉంటారు. సో హర్ ఎడ్యుకేషన్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ రైట్ నౌ. సో వాట్ ఎవర్ ఐఎమ్ ఎర్నింగ్ ఐ పుట్ ఇట్ ఆన్ ల్యాండ్, స్టాక్స్ అందులో పెడతాను అండ్ ఎడ్యుకేషన్ అంతే. బుద్ధిమంతురాలు. But I want to buy a diamond ring for myself, which I'll do. మీరు ఎందుకు కొనుక్కోవడం? When Majnu comes, he himself will give you. Let them give. I want to gift myself. అది కూడా కరెక్ట్. Yeah, so education and ఈ ప్రాపర్టీస్ అది మా మదర్ నేర్పించారు నాకు. ఓకే ల్యాండ్స్ మీద పెట్టు, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్, ఆర్ ఇందులో పెట్టు అందులో పెట్టు. సో షీ సజెస్ట్ మీ వాట్ టు డూ.
ఇప్పుడు యూ డిమాండ్ యువర్ రెమ్యునరేషన్, నేను ఇంత తీసుకుంటాను తగ్గేదేలే అంటారా? అలా ఏం లేదు. యూ విల్లింగ్ టు వర్క్ విత్ బికాస్ యువర్ స్టిల్ అంటే నేను ఫైండింగ్ యువర్ నాట్ ఇన్ దట్ న్యాచురల్ ఫేస్ కదా, అట్ దిస్ పాయింట్. అలా ఉండడమే కరెక్ట్. ఒకవేళ ఆ ఫేస్ కి నేను వచ్చినా సరే ఐ కాన్షియస్లీ వాంట్ టు మేక్ ష్యూర్. ఇప్పుడు కొన్ని ఎక్సలెంట్ స్క్రిప్ట్స్ వస్తాయి కానీ వాళ్ళు మనీ అంతా ప్రొడక్షన్ మీద పెట్టుకుంటారు, కానీ యాక్టర్ ఉంటే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని అనుకుంటారు. ఐ నో హౌ దట్ ఫేసెస్, ఎందుకంటే నేను చాలామంది డైరెక్టర్స్ని చూసాను ఆ స్టేజ్లో. సో ఐ డోంట్ వాంట్ టు బీ అ బర్డెన్. అలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఐ విల్ డూ ఇట్. సో మనీ కోసం అయితే రాలేదు ఇండస్ట్రీకి. మనీ, ఫేమ్, నేమ్ ఇస్ జస్ట్ బై ప్రోడక్ట్. బట్ మీరు ఇక్కడ బిలాంగ్ అవుతారని నమ్మారు కాబట్టి వచ్చారు. ఎగ్జాక్ట్లీ. యా, ఐ వాంట్ టు మేక్ దట్ మార్క్, క్రియేట్ సంథింగ్ ఫర్ పీపుల్ లైక్ మీ. అబ్సల్యూట్లీ. వి విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ కామాక్షి గారు, డాక్టర్ కామాక్షి. ఇప్పుడు ఇందాక మీరు బొద్దింక బాబో రెసిపీ చెప్పారు కదా, అది మాకు చెప్తారా ప్లీజ్? చెప్పండి. ఎలా చేస్తారంటే సపోజ్ బొద్దింకలు ఉన్నాయి, ఏం చేస్తారు అప్పుడు బొద్దింకలు మీరు ఎగ్జాక్ట్లీ? నో ఐ డోంట్ కుక్ ఇట్. సో మనకి నార్మల్గా గ్రిల్ స్టేషన్స్ ఉంటాయి చైనాలో. ఈవినింగ్ 6 అయితే దే ఓపెన్ గ్రిల్ స్టేషన్స్. సో దే బ్రింగ్, ఇప్పుడు మనం చికెన్ ఎలా గ్రిల్ చేసుకుంటామో దే బ్రింగ్ ది కాక్రోచెస్ ఫర్ ది గ్రిల్ స్టేషన్. ఆల్రెడీ అవి డ్రై చేయడం, మనం పికిల్స్ ఎలా చేసుకుంటాం ఆల్రెడీ రెడీ అయి మ్యారినేషన్ చేసి ఉంటాయి. దే జస్ట్ గ్రిల్ ఇట్ అండ్ గివ్ ఇట్. ఐ నెవర్ కుక్డ్. అలాగే తేలు కూడా? తేలు కూడా అంతే. నాకు ఇప్పటికీ అది వింటేనే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. బట్ దట్స్ కామాక్షి ఫర్ యూ. యా, ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్. సో సాహస సుందరి గారు మీకు ధన్యవాదాలు. మీరు అమేజింగ్ గా అంటే మనసు విప్పి మాతో మాట్లాడినందుకు. అండ్ యూ సెట్ ప్రెసిడెంట్ టు సో మెనీ పీపుల్ who are probably going to follow you, like exploring their life and passion. Hopefully. Yeah. Believe in your own journey, and that's all I would say. Everybody's journey is different. Everybody will have, అంటే వాళ్ళ టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. జస్ట్ బిలీవ్ ఇన్ దట్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీబడి ఎల్స్ టు బిలీవ్ ఇన్ యూ. దట్స్ దేర్. సో మిమ్మల్ని నేను సమరైజ్ చేయాలంటే, చిన్నప్పుడు ఒక క్లోజ్డ్ వాతావరణం నుంచి తను మనసు విప్పాలి, కట్టలు తెంచుకోవాలని డిసైడ్ అయ్యి 83 కిలోల బరువులో చైనాలో మెడిసిన్ చదువుకుంటూ బ్యూటీ ప్యాజెంట్కి వెళ్ళి, మళ్ళీ బ్యూటీ ప్యాజెంట్ 15వ రౌండ్ దాకా వెళ్ళి ఆ 15 షార్ట్ లిస్టింగ్ రౌండ్లో వాడి క్వశ్చన్ నచ్చలేదు కాబట్టి అక్కడి నుంచి ఇది కాదు చల్ అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే కాకుండా వెయిట్ తగ్గి ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత ఫిల్మ్స్ చేస్తూ ఇది కూడా కాదు నాకు, నేను రైటింగ్ కూడా చేస్తా అని చెప్పి మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ అది చాలా అన్నట్టు అమ్మ చేత డబ్బులు పెట్టి నిర్మాతగా మారి ఇప్పుడు నాకు నచ్చిన క్యారెక్టర్స్ నేను చేసుకుంటా, నచ్చినట్టునే ఉంటా, ఇది కాదు అది కాదని చెప్పి అలా ఉన్నారన్నమాట. నేను పాథాలజీని ఏమంటారో నాకు తెలియదు, మెడికల్ గా చెప్పాలి. ఐ విల్ సే మల్టిపుల్ పర్సనాలిటీ ఆర్డర్ కదా, ఆర్డరే కదా, బికాస్ ఎవ్రీథింగ్ హస్ కమ్ టుగెదర్. దట్స్ కామాక్షి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ డియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి.